ఓకే నమస్తే అన్న. నమస్తే. మీ పేరే? వీరేష్. వీరేష్. ఏం చేస్తుంటావు? ఎలక్ట్రిషియన్, హౌస్ వైరింగ్. హౌస్ వైరింగ్. ఓకే అన్న, పార్లమెంట్ ఎన్నికల అడవిటి నడుస్తుంది కదా, 13 తారీఖు నాడు ఆల్రెడీ ఎలక్షన్లు ఉన్నాయి, దగ్గరలో ఉంది. ఎట్లా ఉందన్న పరిస్థితి ఈ ప్రాంతంలో? ఈ ప్రాంతంలో అంటే మూడు పార్టీలు తిరుగుతున్నాయి. ఏ పార్టీ అనేది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, సీఎం కాంగ్రెస్ వచ్చిండు. ఆ కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ మీద టీఆర్ఎస్ మీద కాంగ్రెస్, బీజేపీ ఇది మన మోడీది అయితే తక్కువ ఉంది. ఆ మోడీ కంపల్సరీ వస్తేనే బాగుంటుంది ఈసారి కూడా, మళ్ళీ ఆయన వస్తే బాగుంటుంది. కానీ ఇవి వచ్చిన వాళ్ళు కూడా ఈ జనాలు ఎవరు ఇది ఇప్పుడు పెద్దోళ్ళు ఉంటారు కదా, ఉన్న వాళ్ళకి వేసుడు, వాళ్ళదే డబ్బులు తీసుకోవడం, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి, భూమి లేని వాళ్ళకి భూమి, ఎవరు ఎట్లుంటారు, ఎవరు తక్కువ ఎక్కువ అనేది చూస్తలేరు జనాలు. సరే, ఇప్పుడు అంటే ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? నీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు నా అభిప్రాయం అంటే అసలు నేను సిటీలో ఉంటున్నా, ఇప్పుడైతే ఇక్కడైతే ఎట్లుందో నేను ఇంతవరకు చూడలేదు. మరి ఓటు కన్నా ఏమనుకుంటున్నావు? సిటీలో ఉంటున్నావు కాబట్టి ఇంకెక్కువ తెలుస్తుంది నీకు. నువ్వు ఏ పార్టీ అయితే బెటర్ అనుకుంటున్నావు? ఏ పార్టీ అంటే ఏం అర్థమైతే లేదు, 3 పార్టీలు ఉన్నాయి, ఏది వస్తాయి ఏ పార్టీ అనుకుంటున్నావు? ఇప్పుడు మామూలుగా కాంగ్రెస్ సీఎం వచ్చిండు, మోడీ ఉంటేనే బాగుంటుంది. సీఎం అయితే ఈయన వచ్చిండు, మోడీ ఉంటేనే బాగుంటుంది. ఎందుకు మోడీ అంటే అన్నీ మంచిగా చేస్తుండు కదా, అన్నీ మంచిగా చేస్తుండు కదా. ఇప్పుడు మామూలుగా ఏంది ఇవి, ఇప్పుడు అక్కడి నుండి వస్తేనే కదా వీళ్ళు ఏమన్నా చేసేది. మోడీ చేస్తేనే, పిఎం వస్తేనే ఇక్కడ ఈయన చేసేది. అట్లా మోడీ వస్తేనే. పార్లమెంట్ ఎన్నికలు అయితే దగ్గరలో ఉన్నాయి, ఏదానికైతే ఒకదానికి ఓటు వేయాలి. నువ్వు దేనికి వేస్తావు చెప్పు? ఇక్కడ మెదక్లా ఇప్పుడు నేనైతే మామూలుగా కాంగ్రెస్కి ఇస్తా. కాంగ్రెస్కి వేస్తాను. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో ఈయన మోడీకి వేయాలనుకుంటున్నా. బీజేపీ అభ్యర్థి ఇది అది రఘునందన్ రావు. తెలుసు ఆయన ఈ ప్రాంతంలో? తెలుసు. కానీ ఈ ప్రాంతం మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంది కదా సునీతమ్మ, ఆమెను కాదని బీజేపీ కోటేస్తారా? అంటే ఎవరు ఎట్లున్నారో తెలియదు కదా, ఎవరు మనసులో ఎట్లున్నాయి అనే విషయం తెలియదు కదా. సరే, నువ్వైతే బీజేపీకి వేసామంటాని, ఇప్పుడు రఘునందన్ రావుకి వేద్దామంటాను అనుకుంటున్నా. ముందుగాలనైతే కాంగ్రెస్కి వేసిన నేనైతే, ఇప్పుడైతే రఘునందన్ రావుకి వేద్దామని ఫిక్స్ అయిపోయినాను. రఘునందన్ రావు అంటే ఈ పార్లమెంట్లో అభివృద్ధి చేయగల సత్తా ఉంది ఆయనకు? ఆయన అంటే ఇప్పటి వరకు అక్కడ ఎక్కడో ఇదివరకు ఎక్కడో ఉండే, అది దుబాకాలో ఉండే. ఆ దుబాకాలో మరి ఇప్పుడు ఏం చేస్తుండే ఆయన, ఇప్పుడు మెదక్ వచ్చేసిండు, ఏం చేస్తాడు అనేది నేను మామూలుగా పర్టికులర్గా తెలియదు. కానీ ఆయన కోటేస్తా అని ఫిక్స్ అయిపోయినా. అది అంటే ఆయన గురించి తెలుసు? ఆయన గురించి ఏమన్నా అంటే ఆయన ఇంతకుముందు ఏం చేస్తుండే? లేదు, తెలియదు. మోడీ పేరు మీద మోడీ పేరు మీద వేద్దామని ఫిక్స్ అయిపోయినా. అది మొత్తం మీద నీ ఓటేటంటూ ఇదే బీజేపీ. ఓకేనా.